యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఒక పద్ధతిని పాటించేవారండి. అదేంటంటే జీసస్ యూజ్డ్ పారబుల్స్ టు టీచ్ ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్. పరలోక రాజ్య సంగతులు బోధించడానికి యేసయ్య కొన్ని ఉపమానాలను వాడుతూ ఉండేవారు. ఉపమానాలు అంటే ఏంటి అంటే వాస్తవ జీవితంలో జరిగే సంఘటనలు, ప్రతినిత్యము మన కళ్ళ ఎదుట కనిపించే సంఘటనలను వాటిని ఒక ఎగ్జాంపుల్స్గా తీసుకొని పరలోక రాజ్య సంగతులను, దేవుని గుర్చిన సంగతులను ప్రజలకు యేసయ్య బోధిస్తూ ఉండేవారు. సో యేసయ్య అటువంటి పారబుల్స్ బోధిస్తూ ఉన్న సమయంలో ఒక శ్రేష్టమైన ఉపమానాన్ని తన చుట్టూ ఉన్న ప్రజలకు బోధించారు. ఈరోజు ఆ ఉపమానాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియననెను. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమయనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పెను. విత్తువాని యొక్క ఉపమానము అని దీన్ని పిలుస్తూ ఉంటాము, పారబుల్ ఆఫ్ ద సోవర్. చూడండి, మన చుట్టూ పొలాలు ఉంటూనే ఉంటాయి. గోదావరి జిల్లాలను ఏమంటారంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు కదండి. భారతదేశంలోనే ఎక్కువగా వరి ఎక్కడ పండుతుందంటే మన జిల్లాల్లోనే. సో మన చుట్టూ కూడా మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు పట్టణం లేకపోతే గ్రామం యొక్క పొలిమేర్లకు వెళ్ళగానే అక్కడ మనకు పొలాలు కనబడతా ఉంటాయి. పొలాలలో చాలా కామన్గా మనకు కనబడే దృశ్యం ఏంటంటే విత్తే సమయంలో రైతులు విత్తనాలు పట్టుకొని వాటిని విత్తుతూ ఉంటారు. ఇవి చాలా కామన్గా చాలా యూజువల్గా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం చెప్పారు. కానీ ఈ ఉపమానంలో విత్తేవారు ఎవరంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, విత్తేవారు. ఇప్పుడు వారి చేతిలో ఉన్న విత్తనాలు ఏంటి అంటే దేవుని వాక్యం. సో వాక్యము విత్తనము. విత్తనాన్ని విత్తేవారు ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు లేదా దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఇప్పుడు వాక్యము ఆ పొలంలో పంట పండించే రైతుదా లేకపోతే ఇంకెక్కడి నుంచన్నా విత్తనం వచ్చిందా చెప్పాలి. పొలం పండించే రైతులు ఎక్కడికో వెళ్ళి కొనుక్కొస్తారు కదండి. ఒక బస్తా విత్తనాలు కొనుక్కొస్తే వాళ్ళు విత్తనాలు చల్లిన తర్వాత వారికి చాలా దిగుబడి రావాలని కోరుకుంటారు. ఒక బస్తా విత్తనాలు ఒకవేళ ఒక 2-3 ఎకరాల పొలంలో వారు చల్లినట్లయితే, నాకు పొలం గురించి వీటన్నిటి గురించి ఎక్కువ తెలియదు కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఒక 50 బస్తాలు 100 బస్తాలు ఇంకా అంతకంటే పైకే వారికి దిగుబడి వస్తూ ఉంటుంది. చాలా బాగా పంటలు పండాయంటే ఆ రైతు ఆనందపడిపోతాడు, నా కష్టానికి ఫలితం వచ్చింది, నేను విత్తిన విత్తనాలు ఏవి కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఫలం వచ్చిందని. కానీ విత్తనాన్ని రైతు సిద్ధపరచుకుంటాడండి? రైతు సిద్ధపరచుకుంటాడా విత్తనం, లేకపోతే విత్తనం ఆల్రెడీ సిద్ధపరచబడిందా? విత్తనాన్ని ఎవరు సిద్ధపరిచారు చెప్పాలి? విత్తనాన్ని దేవుడే సిద్ధపరిచాడు, అవునా కదా? ఆ ఏదైనా తోటలో ఆదిలో దేవుడు ఆదాము హవ్వను ఉంచినప్పుడు చక్కని తోటను సిద్ధపరిచి అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల చెట్లు ఆ ఏదైనా తోటలో ఉంటే మీరు సేద్యపరచండి, పండించుకోండి, ప్రతి మొక్క, ప్రతి కాయ, ప్రతి ఫలము మీరు తినచ్చు, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని దేవుడు ఏదైనా తోటలో పెట్టారు. సో కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి, విత్తనం ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, తల్లి ముందా, పిల్ల ముందా, ఇలాంటివి చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడే చెట్లను సృజించాడు, దేవుడే మొక్కలు వేశాడు, వాటి నుండి మళ్ళీ విత్తనాలు వస్తే ఆ విత్తనాలు తిరిగి మనిషి మళ్ళీ భూమిలో నాటి, కొన్నిసార్లు నాటక్కర్లేదు కదండి, ఇలా చెట్టు నుండి పడగానే అదే మట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ విత్తనం అనేది దేవుని సృష్టి, విత్తనం అనేది దేవుడి వద్ద నుండి వచ్చింది. కానీ ఆ విత్తనాన్ని రిసీవ్ చేసుకోవడము, ఆ విత్తనాన్ని మన హృదయంలో మనం ఎలా ఉంచుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంది. సో వాక్యం అనే విత్తనాన్ని, వాక్కు దేవుడే, వాక్యము దేవుని ద్వారానే కలిగింది, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే
దైవజనులు అనేక మంది దేవుని గ్రంథంలో వ్రాయబడిన మాటలు లిఖించారు. సో వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఈ వాక్యము అనే విత్తనాలను విత్తేవారు, అంటే వాక్యాన్ని ప్రకటించేవారు ప్రతిరోజు విత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా, యూట్యూబ్లు వచ్చిన తర్వాత వాక్యపు విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, అవునా కదా అండి? కానీ సమృద్ధిగా దొరుకుతున్నంత మాత్రాన డోంట్ థింక్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ చీప్. చూడండి, మనకి ఏదైనా కళ్ళ ముందు ఊరికి కనబడతా ఉంటే ఏముందండి పెద్ద విలువేని లేదండి. మనకి బాగా ఎక్కువ కనబడే దాని మీద మనకి విలువ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా దొరికింది అనుకోండి, అదంటే మనకి చాలా విలువగా ఉంటుంది. ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉంది అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ చీప్. దేవుని వాక్యము చౌకబారుది, దేవుని వాక్యం విలువ లేనిది. దేవుని వాక్యం బాగా అందుబాటులో విరివిగా విస్తారంగా దొరుకుతుంది కాబట్టి దేవుని వాక్యానికి అంత విలువ ఇవ్వక్కర్లేదు అనుకున్నామంటే పొరపాటే. ఇది వాక్యము సమృద్ధిగా దొరికే సమయము. ఇలాంటి సమయంలో మనం ఉన్నాము, మనం ధన్యులం. హల్లెలూయా. సో ఒకప్పుడు బైబిల్లో ఏదైనా చదువుకుంటా ఉంటే మాకు అర్థం అవ్వట్లేదండి, చదువుతున్నాం కానీ అర్థం అవ్వట్లేదు. ఎవరి దగ్గరకైనా వెళ్తే ఎవరినైనా ప్రశ్నలు అడిగినా వారు కూడా చెప్పలేకపోతున్నారండి. బైబిల్లో శ్రేష్టమైన నిగూఢమైన ఆత్మీయ సత్యాలు మాకు వివరించేవారు లేరు అని ఒకప్పుడు స్ట్రగుల్ అయ్యేవారు. కానీ కరోనా సమయంలో దేవుని మహాకృప వలన మన పరిచర్య ద్వారా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ లైవ్, శుక్రవారాలు అయితే మరి రోజులో మధ్యలో కూడా లైవ్, ఆ తర్వాత వెన్స్డేస్ బైబిల్ స్టడీ. ఈ రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల్లో ఎన్ని వర్తమానాలు వింటామో, ఎంత వాక్యం వింటామో. ఈ కరోనా పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంతగా మనం వాక్యాన్ని వినగలిగే కృపను దేవుడు ఇచ్చారు. వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగిన, వాక్యాన్ని సరిగ్గా బోధించగలిగిన ఆత్మపూర్ణులైన దైవ సేవకులను కూడా దేవుడు మనకిచ్చారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారండి? దేవుని సేవకులను బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పారా? మంచి ఆహారం ఇచ్చావయ్యా అని ప్లేట్ ముందు కూర్చొని చెప్తాం కదా. మంచి బట్టలు వేసుకునే ముందు మంచి వస్త్రాలు ఇచ్చావు ప్రభువా అని దేవునికి స్తోత్రం చెప్తాము. మంచి సేవకుల్ని ఇచ్చావయ్యా అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? మంచి మందిరాన్ని ఇచ్చావు ప్రభువా అని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారు? ఇది చెప్పరండి చాలా మంది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సర్వెంట్స్ హూ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ విత్ లాట్ ఆఫ్ బర్డన్. గొప్ప భారంతో నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులను మాకు అందుబాటులో ఉంచావు ప్రభువా, మాకు దగ్గరగా పెట్టావయ్యా, మంచి సంఘాన్ని మాకు ఇచ్చావయ్యా, నీ వాక్యం మా చేతుల్లో తీసుకొనగలిగి ఈ కృపనిచ్చావు ప్రభువా. చాలా దేశాల్లో ఈ అవకాశం కూడా లేదండి. చాలా దేశాల్లో వాక్యం బహిష్కరించబడింది, బైబిల్స్ బ్యాన్ చేసేసారు. బైబిల్ గ్రంథం ఎవరైనా చేతుల్లో కనబడితే వారిని కాల్చి చంపేస్తారు అక్కడికక్కడే. అలాంటి ప్రాంతాలు, ప్రదేశాలు కూడా నేటికున్నాయి. కానీ దేవుని వాక్యం ఇంత విరివిగా, ఇంత విస్తారంగా మన చేతుల్లో అందుబాటులో ఉండగా, దేవా నీ వాక్యాన్ని బట్టి వందనాలు, నీ సేవకులను బట్టి వందనాలు, నీవిచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు, నీవిచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలని ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? థ్యాంక్స్ ఎప్పుడు చెప్తామంటే అదంటే మనకు విలువ ఉన్నప్పుడు చెప్తాం, అవునా కదా? విలువ లేని వారిని అన్నిటినీ మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఉన్నారండి సేవకులు, ఉంటారు. ఎవరి కోసం ఉంటారు? సంఘం ఇచ్చాడండి, దేవుడు ఇచ్చాడండి. దాని గురించి పెద్దగా మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సింది, లేకపోతే ఆనందపడాల్సింది, కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఏముందండి అనుకుంటున్నామంటే మనకి ఇంకా విలువ అర్థం కాలేదన్నమాట. నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలను గురించి దేవుని స్తుతిస్తున్నావా? చాలా మంది చూడండి, భర్తలు లేరని ఏడుస్తున్న భార్యలు ఉంటే, కొంతమంది భార్యలకు భర్తలు అంటే ఎంత విసుగుదలో, ఈయన ఏంటో ఈయన అని తిట్టుకుంటా ఉంటారండి భర్తల్ని. కొంతమంది విసిగిస్తూ ఉంటారు, వాళ్ళని విలువలేని వారుగా చూస్తూ ఉంటారు. సేమ్ థింగ్ కొంతమంది పురుషులు కూడా అంతే. భార్యలు ఎంత ప్రేమించి శ్రద్ధ తీసుకుంటా, వారిని పట్టించుకుంటా, వారి విషయంలో అన్నీ చూసుకుంటా ఉంటే భార్యలు ఆ భార్యను బాధ పెడతా ఉంటారు. వారిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పరంటే అర్థం ఏంటంటే నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల యొక్క విలువ నీకు అర్థం అవ్వలేదు అన్నమాట. దేవుని బిడలంగా ఉన్న మనము జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకోవాలి. జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దాని యొక్క విలువను తెలుసుకున్నప్పుడు ఆల్ టుగెదర్ జీవితం యొక్క విలువ కూడా మనకు అర్థమైనట్లు. హల్లెలూయా. జీవితంలో ఉన్న ప్రతి డీటెయిల్ను నీవు విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి కృపను విలువైనదిగా ఎంచి, దేవుడిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో నీవు దేవునికి కృతజ్ఞుడవై కృతజ్ఞురాలుగా ఉన్నావని, నీ జీవితం యొక్క విలువను నీవు గుర్తించావని. జీవితం చాలా విలువైనది. బట్ లెట్ మీ టెల్ యూ, చాలా మందికి జీవితం యొక్క విలువ అర్థం కావట్లేదు.
కొంతమందికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మరణ పడక మీద ఉన్నప్పుడు అర్థమవుతుంది. అయ్యో, ఇంత విలువైన జీవితాన్ని వ్యర్థం చేసేసానా, ఇన్ని విలువైన సంవత్సరాలను వ్యర్థం చేసేసానా, ఎంత కాలాన్ని నేను వృధా చేసేసాను, ఎన్ని గంటలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు వేస్ట్ చేసేసానని చాలామంది వారి జీవితం యొక్క చరమాంకంలో చివరి స్టేజ్లో రియలైజ్ అవుతారండి. కొంతమంది అయితే ఇక అది కూడా ఉండదులేండి, జీవితాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత, ఆ తర్వాత అంతా నష్టపోయిన తర్వాత ఎప్పటికో కళ్ళు తెరుచుకుంటాయి జీవితం యొక్క విలువ. కానీ దేవుని బిడ్డలంగా మనము జీవితం యొక్క విలువను గుర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. విలువైన ఈ జీవితాన్ని విలువైన ప్రభు కొరకు విలువైనదిగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఒక మాట చెప్తాను, ఈ జీవితంలో ప్రతి విశ్వాసి ఒక దాని కొరకు ప్రయాసపడాలండి. అదేంటంటే టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. టు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యూ. ఇక నేను ఇంతకంటే శ్రేష్టంగా బ్రతకలేను అన్నట్లుగా బ్రతకడానికి ప్రయాసపడాలండి. మనం ఎవరితో పోటీ పడక్కర్లా, మీ పక్కన ఉన్న వాళ్ళతోనో, మీ ఎదురింటి వాళ్ళతోనో, లేకపోతే పొరుగింటి వారితో ఎవరితో కంపేర్ చేసుకోక్కర్లేదు. నేను ఒక బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, నా ఆత్మీయ జీవితంలో, నా ప్రార్థన జీవితంలో, నా మాటలలో, నా చూపులలో, నా ప్రవర్తనలో, నా యొక్క ఆత్మీయతలో, ఇతరులకు సహాయం చేసే విధానంలో నేను ఒక బెస్ట్ వర్షన్గా నేను సిద్ధపడాలి, తయారవ్వాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు ఒక అగ్ని కణం వలె సిద్ధపరచబడతారండి. హల్లెలూయా. ఆ ఆశ నీకుందా? ఆ ఆశ, ఆ హృదయ వాంఛ నీవు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానంలో ఒక విత్తువాడు విత్తుతా ఉన్నాడంట, వాక్యాన్ని విత్తుతున్నాడు. 14వ వచనం చూడండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. విత్తనాలు అయితే పడుతున్నాయండి, ఎక్కడో దగ్గర పడుతున్నాయి కదండి, పడితే చాలే అనుకోవడం కాదు. వాక్యపు విత్తనాలు అయితే పడుతున్నాయంట, కానీ అవి ఇక్కడ మనకి 4 రకాలైన సాయిల్స్, 4 రకాలైన భూములు లేదా నేలలను గుర్చి వ్రాయబడింది. విత్తువాని ఉపమానంలో విత్తువాడేమో దేవుని వాక్యాన్ని అందించేవారు, విత్తనమేమో దేవుని వాక్యము. ఆ విత్తబడుతున్న విత్తనాలు 4 రకాలైన నేలలలో పడుతున్నాయి. ఈ నేల దేనికి సాదృశ్యంగా ఉందంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. సో మొట్టమొదటి రకమైన హృదయం, ఫస్ట్ కేటగిరీ ఏంటి అని ఆలోచన చేస్తే త్రోవ ప్రక్కన, రోడ్ సైడ్ అంట. త్రోవ ప్రక్కన, రోడ్ సైడ్ మీరు ఏమన్నా పెట్టారనుకోండి, అది క్షేమంగా ఉంటుందా? రోడ్ సైడ్, మీ ఇంటి ఎదురుగా, మీ ఇంటి ముందు రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు ప్రక్కన ఏదైనా విలువైన వస్తువు తీసుకెళ్ళి అలా పెట్టి కాసేపు లోపలికి వెళ్ళి వచ్చారు, ఉంటుందా అక్కడ? ఉండదు. అది కుక్కలో, ఆ తర్వాత దారిని పోయే మనుషులో ఎవరో ఒకరు కంటపడుతుంది. ఎంత విలువైనది ఉన్నప్పటికీ కాసేపటికి అది అక్కడ ఉండదు. చాలా మంది యొక్క హృదయాలలో విత్తబడుతున్న వాక్యము ఎలా ఉందంటే త్రోవ ప్రక్కన పడుతున్న విత్తనాలు లాగా ఉందంట. ఈ త్రోవ ప్రక్కన విత్తనాలు పడగానే అపవాది కాసుకొని ఉంటుంది. ఏమని తెలుసా? ఈ విత్తనాలు నేను ఎప్పుడు తీసేసేయాలి అని. అపవాదికి దేవుని వాక్యం అనే విత్తనాలు మనలో పడడం అసలు ఇష్టం లేదండి. అందుకే జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా, అపవాది కొంతమంది ఏజెంట్లు ఉంటారంట. ఫస్ట్ ఏజెంట్ ఎవడంటే రానివ్వడు అంట, రానివ్వడు అని ఏజెంట్. ఇవాళ కొంతమంది రానివ్వడు అనే ఏజెంట్ చేతిలో బందీలు అయిపోయి ఇక్కడికి రాలేదు. కానీ మీరందరూ దేవుని మహాకృపను బట్టి మనందరము రానివ్వడు అనే ఏజెంట్ని జయించేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక కూడా అపవాది ఇంకొక ఏజెంట్ని ఇక్కడ పెడతాడంట. ఆ ఏజెంట్ ఏం చేస్తూ ఉంటాడంటే వాడి పేరు విననివ్వడు అంట. ఏంటండి? విననివ్వడు. వాడు మనసులో ఏదేదో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు అనమాట ఆ ఏజెంట్. నువ్వు వచ్చావు కానీ వినాలా, నువ్వు వచ్చావు కానీ వచ్చావులే, కొద్దిగా విను సరిపోద్ది, హాఫ్ హార్టెడ్గా విను పెద్ద శ్రద్ధ పెట్టక్కర్లేదు, పర్మనెంట్ మెమరీలో వేసుకోవద్దులే, టెంపరీ మెమరీలో వేసుకో అంటాడు. తెలుసా అండి మీకు? మన మెమరీలో 2 రకాలు ఉంటాయండి. ర్యామ్, రామ్ అని ఉంటుంది కంప్యూటర్లో, తెలుసా అండి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ. ఎప్పుడో చదివాను, మర్చిపోయాను కూడా ఇప్పుడు. మెమరీలు 2 రకాలు కదండి. ఒక మెమరీలో పెట్టినవేమో ఎప్పటికీ గుర్తుంటాయి, ఇంకొక మెమరీలో పెట్టినవి రేపు పొద్దునకి పోతా ఉంటాయి. అపవాది అంటాడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత టెంపరీ మెమరీలో పెట్టేసుకో, అంటే ఈ గేట్ దాటే వరకు నీకు గుర్తుంటే సరిపోద్ది, ఆ దాటాక ఇక మర్చిపో పర్వాలేదు అని అపవాది విననివ్వడు. వాక్యపు విత్తనాలను పడనివ్వడు, పడినా కూడా వాటిని ఉండనివ్వడు. ఇంకొక ఏజెంట్ ఉంటాడండి, కూర్చోనివ్వడు, ఇక్కడికి వచ్చినా కూడా బయటికి వెళ్ళమంటా ఉంటాడు.
ఈ ఫోన్ వచ్చింది చూడు ఎంత ఇంపార్టెంట్ కాల్. అక్కడ ఏం ఉండదండి, ఫోన్ వచ్చి ఉంటుంది. సరే అని మీరు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడితే ఏం లేదండి ఎలా ఉన్నారని పలకరిద్దామా అని ఫోన్ చేశాను అంటారు అంతే. ఆ అవతల వ్యక్తి నుంచి ఒక సీరియస్ న్యూస్ కానీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కానీ ఏమీ ఉండదు. కానీ అపవాది తొందర పెట్టేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే నీకు కాల్ వచ్చింది, ఏం జరిగిపోయిందో అక్కడ ఒక్కసారి బయటికి వెళ్ళి మాట్లాడని. ఆ కాల్ అటు వెళ్ళి ఇటు వచ్చి అక్కడ మాట్లాడి వచ్చేసరికి 15 నిమిషాలు సగం మెసేజ్ అయిపోద్ది. ఇంపార్టెంట్ పాయింట్స్, నువ్వు వినవలసిన ప్రాముఖ్యమైన మాటలు నువ్వు కోల్పోతూ ఉంటావు. అపవాదికి ఏజెంట్లు ఉన్నారు. అపవాది కూడా చాలా బిజీగా పనిచేస్తున్నాడండి తెలుసా. ఈ రోజులో మనందరం నేను చాలా బిజీ 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 అంటూ ఉన్నాం కదండి. చాలా బిజీ, ఎవరికి ఖాళీ ఉండట్లా, ఎవరికి టైం ఉండట్లా. అపవాదిని కూడా మీరు వెళ్ళి అపవాది నువ్వు కొంచెం ఖాళీగా ఉన్నావంటే వాడు అంటాడు నేను మీ అందరికంటే సూపర్ బిజీ అంటాడు. ఎందుకయ్యా నువ్వు అంత సూపర్ బిజీ ఎందుకు అయిపోయావు, ఏంటి నీకు అన్ని పనులు ఏంటంటే విశ్వాసులందరినీ చెడగొట్టడమే నా పని. ఇప్పుడు ఇన్ని 100 మంది వచ్చి ఇక్కడికి వచ్చినారంటే వారు ఒక్కొక్కరిని చెడగొట్టాలంటే నాకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉందో మీకు తెలుసా, నా కష్టాలు నా బాధలు మీకు అర్థమవుతున్నాయా అంటాడండి అపవాది తెలుసా. సో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎవరొచ్చి ఎత్తుకొని వెళ్ళారంటే అపవాది సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండుడి. ఆమెన్. వినువారు మాత్రమై ఉంటే దేవుడు సంతోషించాడంట. వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండాలి. చాలాసార్లు దేవుడు మనకి నేర్పించే ఆత్మీయ విషయాలు ఆ నెక్స్ట్ రోజే పరీక్ష వస్తుంది కొన్నిసార్లు కదండి. ఇక్కడ విని వెళ్తాం కొన్నిసార్లు, ఆ వెళ్ళగానే ఏ వాక్యం అయితే విన్నామో దానిలో చిన్న పరీక్ష ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో చాలా పరీక్షలు మనము రాయాల. నేను స్కూల్ ఎప్పుడో మానేశానండి, స్కూల్ స్టడీస్ ఎప్పుడో అయిపోయాయండి, కాలేజ్ మొహం చూసి చాలా సంవత్సరాలు అయిందండి, అసలు చదువుకి నాకు సంబంధమే లేదంటే ఒక మాట చెప్పనివ్వండి, ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో ఒక విద్యార్థే. హల్లెలూయా. వీఆర్ లెర్నర్స్. మన టీచర్ ఎవరంటే దేవుడు. దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు, మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండేవారు ఎదుగుతూనే ఉంటారు. హల్లెలూయా. ఇఫ్ యు కీప్ లెర్నింగ్ యు కీప్ గ్రోయింగ్, ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ యు స్టాప్ గ్రోయింగ్. సింపుల్గా చెప్తాను చూడండి, నేర్చుకుంటూ ఉంటే ఎదుగుతూ ఉంటావు దేవునిలో, నేర్చుకోవడం ఆపేస్తే దేవునిలో ఎదగడం మానేస్తావు. ఈ హైట్ చూడండి, డాక్టర్లు అంటారు ఎంత తిన్నా ఎంత తాగినా మంచి కాల్షియం ఉండే ఫుడ్స్ కానీ లేకపోతే పాలు కానీ 21 సంవత్సరాలు వచ్చేసరికి ఇక ఎదగరండి అంటారు. ఇక ఆ తర్వాత ఎంత తిన్నా కూడా ఇలా పెరుగుతాం కానీ ఇలా పెరగమండి అంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పెరుగుదల అనే దానికి ఒక స్టాప్ లేదండి, ఒక డెడ్ లైన్ లేదు. ఆత్మీయ జీవితంలో 20 సంవత్సరాల వరకు ఎదుగుతారండి, 25 సంవత్సరాలు ఎదుగుతారండి, రక్షణ పొందాక ఒక 30 సంవత్సరాల వరకు ఎదుగుదలండి, ఆ తర్వాత ఎన్ని వాక్యాలు విన్నా వేస్టేనండి అని ఎక్కడైనా ఉందండి? ఎక్కడ లేదు. ఎందుకంటే ఆత్మ సంబంధంగా ప్రతి విశ్వాసి ఒక విద్యార్థే. ఎక్కడ విద్యార్థి? ఏ స్కూల్ అండి, ఏ సిలబస్ అండి? ఐసిఎస్సియా, సిబిఎస్సియా, ఎస్ఎస్సియా? సిలబస్ బైబిల్ గ్రంథం. హల్లెలూయా. వాక్యం విత్తేవారు దేవుని సేవకులు. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. నాట్ జస్ట్ వెన్ యూ కమ్ టు చర్చ్ బట్ ఆల్సో వెన్ యూ రీడ్ యువర్ బైబిల్ ఎట్ హోమ్. కేవలం మందిరానికి వచ్చినప్పుడే నేర్చుకోవడం కాదు, దేవుని సన్నిధిలో నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రతిరోజు వాక్యం చదువుతావు కదా, అప్పుడు కూడా దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. దిస్ ఇస్ అ టాకింగ్ బుక్. హల్లెలూయా. మాట్లాడే గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో అది కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు దీన్ని రాయించిన దేవుడు మన ప్రక్కనే వచ్చి కూర్చుంటాడు. దీన్ని రాయించిన దేవుడు మన ప్రక్కనే వచ్చి కూర్చొని అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిగా ఉండాలి. వాక్యం బాగా వింటున్నామండి, వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నామండి అంటే రిజల్ట్ ఎక్కడ కనబడాలంటే ప్రవర్తనలో కనబడాలి, ఇక్కడ కాదు. చాలా వచ్చండి, నాకు చాలా రెఫరెన్స్లు వచ్చండి, మీరు ఎక్కడ ఏదన్నా అడగండి నేను చెప్పేస్తానండి బైబిల్లో
అది కాదండి మంచి స్టూడెంట్ అంటే. వాక్యాన్ని మెమరీలో పెట్టుకునే వారు మాత్రమే కాదు, ప్రవర్తనలో వాక్యాన్ని ఆచరించి అనుసరించి చూపించేవారు. సో మొట్టమొదటి నేల రోడ్ సైడ్ సాయిల్ కదండి. త్రోవ ప్రక్కన పడిన గింజలు, ఈ విత్తనాలను సాతాను ఎత్తుకొని పోయాడంట. రెండవ రకమైన నేల చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయనను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. రెండవ నేల రాతి నేల. ఇంకొక మాటలో చెప్పాలంటే హార్డ్ హార్ట్. బీడు భూములు అంటారు కదండి. బీడు భూములు అంటే ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి ఆ భూములు. అందుకే రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందు ఆ భూమిని దున్నుతారు. ఆ భూమిని చదును చేయడం అంటారు కదా, దున్నుతారు. ప్లవ్వింగ్ అయిన తర్వాత ఆ సాయిల్ చక్కగా ఆ విత్తనాలు వేయగానే వాటిని జర్మినేట్ చేయడానికి ఒక ప్రాపర్ కండిషన్లోకి వస్తుంది. ఇశ్రాయేల్ దేశం మేము వెళ్ళాము. ఇశ్రాయేల్ దేశానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఇశ్రాయేల్ దేశానికి దేవుడు పెట్టిన పేరు. కనాను దేశము. ఆ రోజుల్లో కనాను దేశం అనేవారు, ఈ రోజుల్లో అది ఇశ్రాయేల్ దేశము. సో పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే నేల మీద మనకి పాలు పారతా తేనె పారతా కనబడుతుందని కాదండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే సస్యశ్యామలమైన దేశము. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్. ఎలా అంటే ఇశ్రాయేల్ దేశంలో అలా ఒక విత్తనం పడేయండి, 2 రోజులు అయ్యాక చూస్తే మీకు అక్కడ చిన్న మొలకొచ్చి ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా కాయలు పండ్లు. మేము ఆయా ప్రాంతాలు చూడడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇళ్లలో యాపిల్ ట్రీస్, ఆరెంజ్ ట్రీస్ ఇవన్నిటికీ విరగా కాసేసి కొన్ని మురిగిపోయి కొన్ని పాడైపోయి ఇంక చెట్లకే ఉన్నాయండి. వాళ్ళ కోసుకొనే ఓపిక కూడా లేకుండా అయిపోయింది అనమాట. అంటే దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చారో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మనకు ఒక్క యాపిల్ దొరికితే 1 డజన్ యాపిల్స్ తెచ్చుకుంటే జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కోసుకొని తిని గెస్ట్లు వస్తే పెడుతూ ఉంటాము. ఇశ్రాయేల్ దేశంలో ఎటు పడితే అటు, ఎక్కడ చూస్తే అక్కడ సమృద్ధి అయిన పంటలు. కారణం ఏంటంటే ఆ నేలను, ఆ భూమిని దేవుడు బ్లెస్ చేశాడు అంతే. హల్లెలూయా. దుబాయ్ వెళ్ళామండి మొన్న గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి. ఎటు చూసినా ఎడారే. కానీ ఎడారుల్లో దేవుడు ఇష్మాయేలుకు వాగ్దానం చేశాడు. ఏమనంటే హాగర్తో చెప్పాడు, నీ కొడుకును కూడా దీవిస్తాను, నువ్వేం కంగారు పడకని. ఎడారిలో పైకి చూడడానికి పంటలు లేకపోయినా కింద మాత్రం పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ దేవుడు పెట్టేశాడండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంత సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఆ దుబాయ్, అబుదాబి, ఆ గల్ఫ్ అంతా కూడా వాటిలో భూమి క్రింద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని వారు తెలుసుకోనంత వరకు పేద దేశాలుగానే ఉన్నారంట. ఒక్కసారిగా వారి భూమి కింద దేవుడు ఏం పెట్టాడో నిధులు కనుగొన్న తర్వాత ప్రపంచంలో చాలా పవర్ఫుల్ కంట్రీగా వాళ్ళు ఎమర్జ్ అయ్యారండి. ఒక మాట చెప్పమంటారా? నీలో కూడా దేవుడు చాలా శ్రేష్టమైన ఆ విలువలు, నిధులు నీ లోపల పెట్టాడు. ఆ విలువలు, నిధులు ఎవరిని బట్టంటే ప్రభువును బట్టే. నీలో ఉన్న ప్రభు ఎంత గొప్పవాడో, నీలో ప్రభు ఉంటే నువ్వెన్ని గొప్ప కార్యాలు చేయగలవో నువ్వెప్పుడు రియలైజ్ అవుతావో, దెన్ యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. అప్పుడు నీ జీవితం ఇక ముందులాగా ఉండదు. నిన్ను నువ్వు చూసుకునే విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. కానీ చాలాసార్లు మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం చాలా బలహీనమండి, మేము చేతగాని వారమండి. నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే నీలో ఉన్న దేవుని శక్తి నీకు తెలియక. నీలో ఉన్న దేవుని నువ్వు ఆశ్రయిస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనే వాగ్దానం నువ్వు తెలియక, నువ్వు గ్రహించలేక దాని యొక్క నెరవేర్పు నీ జీవితంలో చూడలేకపోతున్నాం.